ఈ మధ్య మనం టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ చూసినా లేదా ఇంటర్నెట్‌లో చూసినా ఒకటే విషయం కనిపిస్తుంది, వినిపిస్తుంది. అది మార్స్ ప్లానెట్ మీద ఏలియన్స్ లైఫ్ ఉంది అని. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయిన నాసా చాలా కాలం తర్వాత ఒక పీర్ రివ్యూడ్ పేపర్ ద్వారా ఈ ప్రకటన చేసింది. నాసా ఏమంటుందంటే మార్స్ ప్లానెట్ పైన మేము కనుక్కున్న లైఫ్ యొక్క చాలా ఇంపార్టెంట్ అండ్ క్లియర్ సైన్ ఇదే కావచ్చు అని చెప్తుంది. ఈ ప్రకటన వినగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది కేవలం న్యూస్ మాత్రమే కాదు, ఇది మానవజాతి చరిత్రలోనే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. ఇది మనం కొన్ని వేల సంవత్సరాలుగా అడుగుతున్న ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న. అసలు ఈ విశ్వం మొత్తంలో మనిషి ఒక్కడే ఉన్నాడా, లేదా వేరే గ్రహంలో కూడా ఏదైనా జీవరాశులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి కూడా మనలాగానే ఉంటాయా, లేదా ఏదైనా విచిత్రమైన జంతువులాగా ఉంటాయా, లేదా మనం అందరం అనుకునేలాగానే ఏలియన్స్ లాగా ఉంటాయా? ఇలా మన మనుషులకి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న చాలా ప్రశ్నలన్నిటికీ దాదాపు జవాబు దొరికినట్టే. అంటే మన సోలార్ సిస్టంలో ఎర్త్ మాత్రమే కాకుండా మార్స్ ప్లానెట్ పైన లైఫ్ పుట్టింది, పెరిగింది. ఇది ఎంత పెద్ద విషయం అంటే నాసా యొక్క మెయిన్ గోల్స్లో సెర్చ్ ఫర్ లైఫ్ ఇన్ ద యూనివర్స్ ఒకటి. ఈ డిస్కవరీ ద్వారా మనం నిజంగానే ఒంటరి వాళ్ళం కాదు అనే దానికి ఒక అడుగు దగ్గరయ్యాం. ప్రస్తుతం మార్స్ ప్లానెట్ పొడిగా రాళ్లతో నిండి చాలా చల్లగా ఒక డెజర్ట్ లాగా ఉన్నా కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం అక్కడ కూడా పెద్ద నదులు, సరస్సులు ఉండేవి. జీవం పుట్టడానికి అవసరమైన వాటర్ రిసోర్స్, ఆర్గానిక్ మ్యాటర్ అన్నీ ఆ ప్లానెట్ మీద ఉండేవి. మీకు కూడా తెలుసా, నాసాకి 30 సంవత్సరాలుగా ఒక సమస్య ఉంది. గతంలో అంటే 1970లో వికింగ్ మిషన్ ద్వారా లేదా 1997లో మ్యార్థన్ మెటరాయిడ్ ALH 84001లో లైఫ్ ఉంది అనడానికి కొన్ని సంకేతాలు దొరికాయని ప్రకటించింది. కానీ తర్వాత అది అబద్ధమని తేలింది. అందుకే ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్కి ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ కావాలని సైంటిస్టులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మరి ఈసారి ఏం జరిగింది? నాసా ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతుంది? ఈ ప్రెజర్వెన్స్ రోవర్ జెజోర్ క్యాటర్ అనే ప్రాంతంలో ఒకప్పుడు రివర్ వ్యాలీ ప్రవహించిన చోట ఒక వింత రాయిని కనుక్కుంది. ఆ రాయి పేరే చయవా ఫాల్స్. ఆ రాయి పైన ఉన్న నల్లటి మచ్చలను, సర్కిల్స్ను సైంటిస్టులు లిపార్డ్ స్పాట్స్ అని, పప్పీ సీడ్స్ అని ముద్దుగా పేరు పెట్టారు. ఆ మచ్చల వెనకాలన్న అసలు నిజం ఏంటంటే వాటిలో ఆర్గానిక్ మాలిక్యూల్స్, కాంపోనెంట్స్ ఉన్నాయి అండ్ ఐరన్ రిచ్ మినరల్స్ కూడా ఉన్నాయి. భూమిపైన ఇలాంటి ఖనిజాలు బై ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోబియల్ మెటబాలిజమ్స్ ద్వారానే ఏర్పడతాయి. అందుకే ప్రెజర్వెన్స్ టీమ్ ఆ స్టోన్ ప్యాటర్న్ను తీసి దానికి సెఫైర్ కెనాన్ అని పేరు పెట్టింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ శాంపుల్ని ఒక సంవత్సరం పాటు ప్రపంచవ్యాప్త సైంటిఫిక్ కమ్యూనిటీ పీర్ రివ్యూడ్ చేసింది. అంటే ఒక ఇంపార్టెంట్ విషయం మీద చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి పనిచేయడం అనమాట. లాస్ట్కి నాసా అడ్మినిస్ట్రేటర్ అయిన సెయిన్ డెఫీ ఏమన్నారంటే సైంటిస్టులు ఇక్కడ దాకా అన్ని కనుక్కున్నా ఇంకా కొన్ని విషయాలు కనుక్కోలేకపోతున్నారు అని. మరి ఈ లిపార్డ్ స్పాట్స్ మనకి నిజంగానే ఏలియన్స్ లైఫ్ని చూపిస్తున్నాయా? నాసా ఈ రాక్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? ఇలా మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఇప్పటికే వచ్చి ఉంటాయి కదా. అయితే ఇలా వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం.